వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గోధుమ రవ్వ పెసరపప్పు స్వీట్ ప్రసాదాలకి ఎంతో బాగుంటుంది. అలాగే ఇంట్లో కూడా మనం త్వరగా చేసుకోవాలి అనుకున్న ఎవరైనా గెస్ట్లు వచ్చినా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కానీ చాలా నచ్చుతుంది ఈ స్వీట్. అండ్ చాలా ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టి కుక్కర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కే లోపల ఒక బౌల్లో 1/4 పెసరపప్పు, 3/4 గోధుమ రవ్వను తీసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత కుక్కర్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి. గోధుమ రవ్వ కలర్ మారితే మనకి చక్కగా వేగిపోయిందని అర్థం. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక రవ్వ బౌల్కి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రవ్వ ఉడికేలోపు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అవైలబిలిటీలో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకొని చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక బౌల్ రవ్వకి 1 బౌల్ బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత హాఫ్ బౌల్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. ఈలోపు మనకి రవ్వ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మరుగుతున్న బెల్లంలోకి ఈ రవ్వను మొత్తం వేసేసుకోవాలి. మనకి రవ్వ కొంచెం ఉడికిన తర్వాత ఉండలుగా ఉంటుంది కాబట్టి మీరు గరిటెతో ప్రెస్ చేస్తూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఉండలు లేకుండా మొత్తం ఈవెన్గా ఉన్నప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే, స్వీట్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. హాట్గా అయినా బాగుంటుంది. చల్లారిన తర్వాత కాస్తంత గట్టిపడుతుంది. కాకపోతే టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.